సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే ఈ వృషభ రాశి వారికి జన్మంలోని గురువు యొక్క సంచారం జరుగుతున్నదండి. జన్మంలో గురువు, ద్వితీయంలో కుజుని యొక్క సంచారము, ఇక తృతీయంలో బుధుని యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే చతుర్థంలో కూడా బుధుడు తృతీయ చతుర్థ రెండు రాశుల్లో సంచారం జరుగుతున్నది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారము కూడా రెండు రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారండి. ఆయన రెండు రాశుల్లో అంటే సింహము కన్య రెండు రాశుల్లో సంచారం చేస్తున్నారు. అలాగే రవి యొక్క సంచారం కూడా 16వ తారీఖు వరకు సింహంలోను, తదుపరి కన్యా రాశిలోను ఆయన యొక్క సంచారం జరుగుతున్నదండి. ఇక ఏకాదశ స్థానమైనటువంటి కుంభంలో ఆయన ఉన్నప్పటికీ మనకి దశమ స్థానమైనటువంటి శని యొక్క సంచారం జరుగుతున్నప్పటికీ వక్రగతి చేత మనం 9వ స్థానం యొక్క ఫలితాలే మనం చెప్పుకుంటూ ఉన్నాము. అలాగే ఏకాదశ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. ఈ విధమైనటువంటి సంచారం ఈ నెలంతా జరుగుతోంది. ఇకపోతే ఇక్కడ ఏ గ్రహాలు మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయని చూసుకున్నట్టయితే జన్మంలో గురువు మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. అంటే కొంచెం ధనానికి లోటు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంచెము ఆరోగ్య విషయాల్లోనూ మొత్తం అన్ని విషయాల్లోనూ కూడా తనుభావం కాబట్టి కొంచెం అనారోగ్య విషయాలు, ధనానికి ఇబ్బంది, ఇట్లాంటి మనసు ఎందుకునో ఉల్లాసంగా లేకపోవడం, ఇవన్నీ ఈ రకమైనటువంటి ప్రభావాలన్నీ కూడా గురువు జన్మంలో ఉండి మనకి ప్రసాదిస్తూ ఉంటారు. ఇకపోతే ద్వితీయంలో కుజుని యొక్క సంచారం కూడా మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదండి. అందుచేత ఈ ద్వితీయంలో ఆయన యొక్క సంచారం వల్ల ఏం జరుగుతుంది అంటే కొంచెము మాటలో కఠినత్వం ఉండటం, అలాగే కొంచెం ధన విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు రావటము, లేకపోతే ఆదాయం తగ్గటము, లేకపోతే పిల్లలు భార్య వీళ్ళందరూ కొంచెం మన మాటను కొంచెం పెడచెవిని పెట్టడం లాంటి ఫలితాలన్నీ కూడా మనకి కుజుని వల్ల ఈ ద్వితీయ స్థానంలో సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే మనకి తృతీయ చతుర్థ స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతుందండి. బుధుడు తృతీయ చతుర్థ స్థానాలలో సంచారం చేసేటప్పుడు తృతీయ స్థానంలో మనకి మంచి ఫలితాలను ఇవ్వజాలడండి. తదుపరి చతుర్థ స్థానంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో మాత్రము ఒక 8 రోజులు మన సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 9 రోజులు మాత్రం మనకు అనుకూలమైనటువంటి ఫలితాలని మనకి అందజేస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి బుధుని వల్ల కలుగుతూ ఉంటాయి. అంటే ఆ రోజుల్లో మనకి కొంచెము అన్ని సౌఖ్యాలు, అంటే ఆ 9 రోజుల పాటు మనకు అన్ని సౌఖ్యాలు రావటము, మన బుద్ధి కరెక్ట్గా పనిచేయటము, కొంచెం పరంగా కూడా కొంచెం ముందుకు వెళ్ళటం ఉంటుంది. మిగతా మొదట 20 రోజులు మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన కల్పిస్తూ ఉంటారు తృతీయంలో ఉన్నప్పుడు. అతికపోతే రవి యొక్క సంచారం కూడా మనకి రెండు రాశుల్లో జరుగుతున్నదండి. అంటే 16వ తారీఖు వరకు సింహంలోను, అంటే మనకి చతుర్థ స్థానంలోను పంచమ స్థానంలోను రవి యొక్క సంచారం జరుగుతోందండి. చతుర్థ పంచమ స్థానాలు రెండు స్థానాల్లోనూ కూడా ఆయన యొక్క సంచారం శుభ ఫలితములను ఈ వృషభ రాశి వారికి ఇవ్వజాలరండి. ఆయన అక్కడ ఏంటంటే కొన్ని సౌఖ్యాలు మనకి లభించవు, వచ్చినట్టే చేతికి వచ్చినట్టే ఉంటాయి, కానీ జారిపోతూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు పాలవుతూ ఉంటుంది. అలాగే పిల్లల విషయం కూడా ఆరోగ్య విషయంలో, చదువు విషయంలో కొంచెం విసులుబాటు అంటే వెనకబాటుతనంత కనబడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు రవి చతుర్థ పంచమ స్థానాలలో సంచారం జరిగేటప్పుడు జరుగుతూ ఉంటుందండి. ఈ విధమైన ఫలితాలు రవి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే శుక్రుని సంచారం ఇక్కడ మనకి రెండు రాశుల్లో కూడా జరుగుతోందండి. ఇక్కడ కూడా ఆయనకి తదుపరి అంటే 19వ తారీఖు వరకు సింహరాశిలో, అంటే చతుర్థ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నదండి. తదుపరి పంచమ స్థానమైనటువంటి కన్యా రాశిలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ శుక్రుని యొక్క ఫలితాలు కనుక మనం తీసుకున్నట్టయితే ఈ రెండు రాశుల్లో సంచారం కూడా మనకి మంచి సుఫలితాలే శుక్రుడు ఇస్తూ ఉన్నారు. ఎక్కువ రాశుల్లో సుఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం శుక్రగ్రహమేను. అది రెండు రాశుల్లో మాత్రమే అది సుఫలితాలు ఇస్తూ ఉంటుంది. మిగతా రాశులు 10
12 రాసుల్లో 10 రాసుల్లో శుభఫలితాలు ఇస్తుంటాడు గోచార రీత్యా శుక్రుడు. ఇప్పుడు ఈ 4-5 రాసుల్లో సంచారం మనకి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే చంద్రుడు, మనం శని భగవానుడి కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఉన్నట్టుగా మనం పరిగణలో తీసుకుంటున్నాము. ఆ దశమ స్థానంలో ఉండడం వల్ల వృత్తి వ్యాపారాలలో అక్కడ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కొంచెం కలిగించే అవకాశం శని భగవానుడి వల్ల కలుగుతూ ఉంటుంది. ఇక ఏకాదశ స్థానంలో రాహు యొక్క సంచారం మాత్రం అన్ని విషయాల్లోనూ కూడా శుభప్రదంగానే ఉంటుంది. పిల్లల విషయంలో కానివ్వండి, రాబడి విషయంలో కానివ్వండి, భార్యాభర్తల అనుబంధం విషయంలో కానివ్వండి, వాహన విషయంలో కానివ్వండి, గృహ విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లోనూ కూడా రాహు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు మనకి ఈ వృషభ రాశి వారికి అందిస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి నవగ్రహాలు వల్ల కలుగుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ అన్ని గ్రహాలు ఏ గ్రహానికి ఆ గ్రహంగా చెప్పుకుంటున్నాము. అయితే అన్నీ కలిపి మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ మాసంలో కొంచెం మనోవిచారం ఉంటుంది, కుటుంబంలో కలహాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఏదైనా ప్రయత్నం చేసినట్టయితే అందులో కొంచెం భంగం కలిగేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రయత్నాల్లో ప్రయాణంలో అనుకూలత అయితే ఉంటుంది. ఈ విధంగా బంధువులతోటి కుటుంబ సభ్యులతోటి కొంచెం కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది నీచుల వల్ల కూడా కొంచెం బాధలు కలుగుతూ ఉంటాయి, కొంచెం గౌరవ భంగం కూడా కలుగుతూ ఉంటుంది. వృత్తిలో కూడా కొంచెం చిక్కులు ఉంటాయి. అలాగే అస్థిర బుద్ధి, ధన నష్టం, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా వృషభ రాశి వారికి ఈ నెలలో జరిగే అవకాశం ఉందండి. అందుచేత నవగ్రహ జపం చేసుకోండి, శుభ ఫలితాలన్నీ పొందండి. శుభం భూయాత్.